పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రయోజనకారి అయిన క్రైస్తవుడు. ప్రియులారా, మీరు లోకానికి ఉప్పుగా ఉండాలని యేసు ఆయన యొద్దకు చేరిన వారితో చెప్పాడు. అనగా ఆయనను వెంబడించువారు ఎంత శ్రేష్టమైన వారుగా, లోకానికి ఎంత ప్రయోజనకరమైన వారుగా ఉండాలనే విషయాన్ని ప్రభువారు ఈ రీతిగా పోల్చి చెప్పారు. ప్రియులారా, ఉప్పు నిస్సారమైతే అది పనికిరానిదిగా అయిపోయినట్లే. దేవుని కొరకు జీవించుట అనే సారం లేకపోతే మనిషి నిష్ప్రయోజనకరమైన వాడుగా ఉంటాడు. ప్రియులారా, ప్రయోజనకరమైన క్రైస్తవుడిగా మనము సమాజంలో ఉండాలి. దీనిలో ప్రభువారు చెప్పిన మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని. ఉప్పు యొక్క సారం మనం గమనిస్తే పదార్థములను రుచి కలవిగా చేయు లక్షణముంది. ఆహార పదార్థాలు ఎంత విలువగలవైనా ఉప్పు లేకపోతే అవి నిస్సారమైనవిగా ఉంటాయి. అనగా క్రైస్తవుడు లోకములో ఉప్పు వలె ఉండుట అనగా క్రైస్తవుని ప్రయోజనకరమైన జీవితము ద్వారా నిస్సారమైన విధానాలతో ఉన్న లోకాన్ని దేవుని విలువైన ఆశీర్వాదాలతో నింపే సాధనాలుగా ఉండటమే. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని వ్రాయబడి ఉంది. కనుక మనము సారము కలిగిన వారమై మనం ఉండాలి. రెండవది, దీనికున్న లక్షణం పరిశుభ్రపరచుట. ప్రియులారా, వస్తువులను కొన్ని పదార్థాలను శుభ్రపరచుటకు దీనిని ఉపయోగిస్తారు. అనగా ఇది ఒక రోగ నిరోధక ఔషధం వంటిది. క్రైస్తవ జీవితం లోకములో ఉండే అనేకమైన అయోగ్య విధానాలను ఖండిస్తూ నీతిని స్థాపించే జీవితమేనని గ్రహించాలి. ప్రియులారా, దీనికున్న మరొక లక్షణం నిల్వ చేసే లక్షణం. పదార్థాలు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి దీనిని ఉపయోగిస్తారు. ఆదికాండం 18వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనించిన, 19వ అధ్యాయం 22వ వచనంలో గమనించిన, అబ్రహాము సొదొమ గొమొర్రాల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందువలన దేవుడు అక్కడ నీతిమంతులుంటే ఆ పట్టణాలను నాశనం చేయకుండా కనికరిస్తానని వాగ్దానం చేస్తాడు. ప్రియులారా, అనేకుల రక్షణకు క్రైస్తవ జీవితాలు కేంద్రాలు. మరొక ప్రాముఖ్యమైన లక్షణం కరిగిపోవడం. ప్రియులారా, ఉప్పు ఏవైనా పదార్థాలలో వేసినప్పుడు అది కరిగిపోతుంది. అందువలన దాని యొక్క లక్షణాన్ని మనం అనుభవించగలం. క్రైస్తవ జీవితం పరిచర్యలో, ఇతరుల మేలు కొరకైన సేవలు దేవుని కొరకు ఉపయోగించబడి కరిగిపోవుట ద్వారానే ప్రయోజనకరముగా ఉండగలరు. ప్రియులారా, మౌనముగానైనా వారున్న ప్రదేశాలలో దేవుని నీతిని వెల్లడి చేసే స్వభావం కలిగి ఉంటారు. కనుక ఇట్టి స్వభావము కలిగిన వారమై
సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ప్రయోజనకరమైన క్రైస్తవురాలుగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. తండ్రి, నీ స్తోత్రాలు నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు, ఆయా రంగాలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు ఆశీర్వదించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తండ్రి, పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.